నమస్కారం. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక సమాచారం కోసము, శాస్త్రీయ ధర్మ విషయాలు తెలుసుకోవడం కోసము హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంతకీ ఇల్లు ఎప్పుడు ఊడవాలి? స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడవాలా? స్నానం చేయకముందే ఇల్లు ఊడవాలా? ఈ సందేహం చాలా విచిత్రమైన సందేహం కదా. ఈ సందేహము ఒక మిత్రుడు నన్ను అడిగారు. శ్రీకాంత్ శర్మ గారు ఒక ఛానల్లో ఒక గురువు గారు స్నానం చేసిన తర్వాతనే ఇల్లు ఊడవాలి అని చెప్పారు. ఏది నిజము అని అడిగారు. ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటే, ఏ వీడియో అయితే ఆయన చూసారో ఆ వీడియో నాకు పంపిస్తే ఆ వీడియో చూశాను. ఇప్పుడు ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి. దాని తర్వాత ఈ సందేహానికి సరైన సమాధానాన్ని మనము తెలుసుకుందాం. ఇది ఆ గురువుగారు చెప్పినటువంటి విషయము. ఇప్పుడు ఇందులో ఆ గురువుగారు చెప్పిన దాంట్లో ఒక అబద్ధం ఉంది, ఒక నిజం ఉంది. ఏం అబద్ధం ఉంది? మొట్టమొదటి అది విషయం తెలుసుకుందాం. స్నానం చేసిన తర్వాత ఇల్లు చీపురుగట్ట పట్టుకుని ఇల్లు ఊడవాలి అని చెప్తున్నారు. ఏ శాస్త్ర ప్రమాణం ప్రకారం అలా చెప్తున్నారు? ఏమండి సిద్ధాంతి గారు, ఏ శాస్త్రం చెప్తోంది? దీనికి ఏదైనా ప్రమాణం ఉందా? ఒకవేళ మీరు చెప్పిన దానికి ప్రమాణం ఏదైనా శాస్త్రంలో ఉంటే కనుక దాన్ని మనం అంగీకరించవచ్చు. కానీ ప్రమాణం లేకుండా మీరు మీ నోటికి వచ్చింది చెప్పినట్టు అనిపిస్తుంది ఇక్కడ. నాకు తెలిసి ఎవరు కూడా ఇంట్లో స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడవరు. అది సాంప్రదాయంలో లేదు కూడా. అంటే ఎవరు ఊడవలేరు కనుక సాంప్రదాయం మార్చుకుందామని కాదు, సాంప్రదాయంలో లేదు కనుక ఎవరు అలా పాటించరు. ఎందుకు స్నానం చేయకుండానే ఊడుస్తారు అంటే, దీని ఫస్ట్ ఆన్సర్ మనం తెలుసుకుందాం. ఇల్లు ఊడవడము, చీపురు కట్ట పట్టుకొని ఇల్లు ఊడవడము స్నానం చేయకుండానే చేసేయచ్చు. స్నానం చేసిన తర్వాత చీపురు పట్టుకొని ఇల్లు ఊడవాల్సిన అవసరం లేదు. చక్కగా లేచిన తర్వాత అవే వస్త్రాలపైన ఇల్లు చిమ్మేసుకోవచ్చు. ఎందుకు స్నానం చేయకుండానే చిమ్మేసుకోవాలి అంటే, ఇది ఆ పని చేసేటువంటి వారికి తెలుస్తుందండి. మాలాంటి వారము కెమెరా ముందు కూర్చొని నోటికొచ్చింది ఏది పడితే అది చెప్పేస్తే అనుభవించే వాళ్ళు ఎవరు? ఆడవాళ్ళు ఆ పనులు చేస్తుంటే, మగవాళ్ళు చేస్తున్నారనుకోండి, చీపురుగట్ట పట్టుకొని మీరే ఊడుస్తున్నారనుకోండి, 100 చెప్పండి సార్. ఇలా మగవాళ్ళు ఊడుస్తున్నారనుకోండి, 100 చెప్పండి మీరు. కానీ చేసేది ఆడవాళ్ళండి. ఆడవాళ్ళకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మనం ఆలోచించకుండా నోటికొచ్చింది చెప్పిస్తాం. తనది కాకపోతే కాశీ దాకా దేకమన్నాడట ఎవరో. మనదేం పోయింది? ఇక్కడ కూర్చొని ఇష్టానుసారంగా చెప్పిస్తాం. ఇంట్లో అవి పెద్ద సమస్యలే కూర్చుంటాయి. నువ్వు రోజు స్నానం చేయకుండా ఊడుస్తున్నావు కనుకనే మనకు డబ్బు నిలవడం లేదు అంటాడు ఒక శాడిస్ట్ భర్త. వాడు నిజంగా శాడిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఆ ఆడపడుచును, ఆ ఇంటి ఇల్లాలను కాల్చుకుని తింటాడు. నువ్వు స్నానం చేయకుండా ఊడుస్తున్నావు కనుకనే నాకు వ్యాపారం సాగడం లేదు, నాకు లాస్ వచ్చింది, నాకు డబ్బులు రావడం లేదు, నా బిజినెస్ సాగడం లేదు. ఎందుకు ఇల్లు స్నానం చేయకుండానే ఊడుస్తారని అంటే, ఇంటి పని అంతా చేసుకునేసరికి వాళ్ళు చాలా అలసిపోతారు. మళ్ళీ చెమటలు పట్టడం, శరీరం అంతా చెమటలు పట్టడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇల్లు ఊడవడం అంటే మాటలు కాదండి. అంత ఈజీ కాదు. ఇల్లు ఊడవడము, వాకిలి చిమ్మడము, ముగ్గులు వేయడము చెప్పేంత ఈజీ కాదు. చేస్తే ఒకరోజంటే ఎవడైనా చేస్తాడు, కానీ చేస్తే తెలుస్తుంది. అవి నిరంతరము చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఇలా ఇంటికి సంబంధించినటువంటి శ్రమ చేసేసరికి వాళ్ళకి మళ్ళీ శరీరంలో చెమట పట్టడము, అలసిపోవడం లాంటివి జరుగుతుంది. కనుక ఇవన్నీ ముందు మైలకు సంబంధించినటువంటి పనులు ముందు ముగించుకొని అప్పుడు స్నానం చేసేసుకుంటారు. స్నానానికి దానికి సంబంధం లేదు. ఇంకొక మాట నాకు అర్థం కాదండి. మీరేమన్నారంటే, స్నానం చేయకుండా చీపురు కట్టుకుంటే మహాపాపం ఎలా అవుతుంది అసలు? ఏదైనా గ్రంథాల్లో ఉందా? స్నానం చేయకుండా చీపురు పట్టుకుంటే మహాపాపం అని ఎవరైనా రాశారా, లేకపోతే మీరు రాసుకున్నారా అండి? పాపానికి దీనికి ఏం సంబంధం అసలు? నిజమే, చీపురు లక్ష్మీ స్వరూపం, కానీ లక్ష్మీదేవి కాదు, లక్ష్మీ స్వరూపం. ఎందుకు లక్ష్మీ స్వరూపం అంటాము? చెత్తను బయటికి తోలేటువంటిది కనుక.
లక్ష్మీ స్వరూపం. చెత్త బయటికి వెళ్ళిపోతుంది, ఇల్లు శుభ్రమవుతుంది. ఇల్లు శుభ్రమైతే ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉంటే అనారోగ్యాలు, జబ్బుల బారిన పడము. జబ్బుల బారిన పడకపోతే మందులు, హాస్పిటల్ లాంటివి అవసరం ఉండవు. అలాంటివి ఏవి ఉండవు కనుక డబ్బులు సేవ్ అయిపోతాయి. అలా రిలేషన్ అంతా కూడా లక్ష్మీ స్వరూపం, కానీ లక్ష్మీదేవి కాదు. తర్వాత ఇంకొకటి మీరు ఏమన్నారనంటే, చీపురు స్నానం చేయకుండా చీపురు పట్టుకుంటే లక్ష్మి వెళ్ళిపోతుంది అన్నారు. ఇది కొంతవరకు నేను అంగీకరిస్తాను. కొంతవరకు ఈ మాట నేను అంగీకరిస్తాను. స్నానం చేయకుండా ఆ ఇంటి ఇల్లాలు చీపురు పట్టుకుందని అనుకోండి, లక్ష్మి చూసి వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే, ఎవరింట్లోనైనా లక్ష్మి అని పేరు కలిగినటువంటి పనమ్మాయి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మి అనేటువంటి పేరు కలిగినటువంటి పనమ్మాయి చేయాల్సినటువంటి పని ఆ ఇంటి ఇల్లాలు చేస్తుంటే, అదేంటమ్మా నేను చిమ్మాల్సింది పోయి నువ్వు చిమ్ముతావా అని చెప్పేసి అలిగి ఆ లక్ష్మి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు భావించేటువంటి లక్ష్మీదేవి ఇట్లాంటివి చెయ్యరు. లక్ష్మీదేవి ఇలా రావడాలు, వెళ్ళిపోవడాలు లాంటివి ఉండవు. లక్ష్మీదేవి భక్తి శ్రద్ధలు, శుచి శుభ్రత, నియమ నిష్టలు, ఆచార వ్యవహారాలు, సత్యధర్మాలు పాటించేటువంటి వారింట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అలా చెప్పాలి. కానీ భయపెట్టడము, మహాపాపము, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇట్లాంటివి దయచేసి ఎవ్వరూ కూడా, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినటువంటి వారే కాదు, ఎవరూ కూడా దరిద్రము, ఐశ్వర్యము, మహాపాపము, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, వాళ్ళు ఆగ్రహిస్తారు, ఇలాంటివి చెప్పకండి. కొన్ని సందర్భాలు ఉంటాయి. నేను మొన్న ఒక వీడియోలో యజ్ఞోపవీతం తీసి కుక్యానికి వేసేయచ్చు అంటే అది మహాపాపం అని చెప్పాను. యజ్ఞోపవీతం శరీరం మీద ఉండాల్సినటువంటిది కనుక దాన్ని అక్కడెక్కడ వేస్తావు, అది పాపం. అట్లాంటివి ఏవైనా ఉంటే కనుక చెప్పాలి. కానీ ప్రతి చిన్నదాన్ని పట్టుకొని మహాపాపము, అలుగుతారు, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, ఇలాంటివి దయచేసి ఎవరూ కూడా భయపెట్టకండి ప్రజలను. ఆధ్యాత్మికం అంటే భయం కలిగేట్టుగా చెప్పకూడదు. ఆధ్యాత్మికం అంటే ఆనందంగా ఆచరించేట్టుగా ఉండాలి. ఆధ్యాత్మికం అంటే మన సనాతన ధర్మం. ఆధ్యాత్మికం చక్కగా ఆనందంగా జరుపుకోవాల్సినటువంటివి మనవి. కనుక ఇలాంటి విషయాల్లో ఇలాంటి నిర్ణయాలు దయచేసి ఎవరు తీసుకోకండి. ఇంట్లో చీపురు చక్కగా లేచిన తర్వాత ఆ మలిన వస్త్రాలు ఉన్నప్పటికీ కూడా చీపురు ముట్టుకోవడం దోషం కాదు. ఇల్లు స్నానం చేయకుండా చిమ్మడం ఎంత మాత్రం దోషం కాదు. మీకు ఇంకా సందేహాలు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో రాయండి, నేను తప్పకుండా సమాధానం తెలుపుతాను. ఇలాంటి సమాచారం కోసము హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. అందరికీ షేర్ చేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్త బలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి పనులు చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్తే.